ప్రస్తుతం మనతో పాటు జాగృతి యోజన అధ్యక్షులు శివారెడ్డి గారు ఉన్నారు. శివారెడ్డి గారు మొత్తానికి 40 సీట్ల వరకు గెలిచినట్లున్నారు ఏఐఎఫ్‌బి పార్టీతోటి. మరిప్పుడు చూసుకున్నట్టయితే అసలు కవిత గారికి క్రెడిట్ అవసరం లేదు. ఇదంతా మా కష్టార్జితం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట. నిన్నటి నుంచి ఒకటే వైరల్ అవుతుంది. సో, ఒక మున్సిపాలిటీని సైతం మీరు కైవసం చేసుకున్నారు. 10 స్థానాలు, 8 స్థానాలు గెలవడం అనేది ఇస్ ఎ నాట్ ఎ జోక్. ఫస్ట్ కవిత గారికి క్రెడిట్ ఇచ్చి తర్వాత వెంటనే క్రెడిట్ తీసేసుకున్నారు. అంటే ఇక్కడ ఎవరు గెలిచినట్లు, ఎవరు ఓడినట్లు అలా వాళ్ళకి మీకేమైనా సంబంధం ఉందా? లేదా? అందరికీ నమస్కారం. నిన్న క్లియర్‌గా వాళ్ళన్న మాటకు ఒకటే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన బీఫామ్ ఎన్ని తీసుకుపోయాడు? ఇంటికొచ్చి బీఫామ్ తీసుకొని పోయాడు. అది క్లియర్‌గా అర్థమైతది. అది ఎడిట్ చేసిన ఫోటో కాదుగా. మరి అది అక్కడ అయిపోయి తెలిసిపోయి వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఆశ చూపి ఏదో పెద్ద ఎత్తున ఫిగర్ చెప్పడంతోని వాళ్ళు మనసు మార్చుకుర్రు. అంతే తప్పించి క్లియర్‌గా జాగృతి అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇద్దరు క్రెడిట్ అది. ఇద్దరు కలిసి గెలిచినటువంటిది సీట్లు అవి. ఓకే. క్లియర్‌గా మాకు జనాలు మద్దతు ఇచ్చి మాకు జనాలు యాక్సెప్ట్ చేసి మమ్మల్ని గెలిపేయడం జరిగింది. అది వాళ్ళు వాళ్ళ అకౌంట్లో వేసుకొని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కానీ అందరు సమాజానికి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణలో ఉన్నటువంటి ఈ అన్ని పార్టీల పక్కకు పెట్టి రేపు రాబోయే రోజులు జాగృతిని ముందు లైన్‌లో పెట్టి జాగృతిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అర్థమైపోయింది. ఓకే. ఇప్పుడు అంటే ఈ కాంపిటీషన్‌లో కూడా 40 సీట్లు గెలవడం అనేది జరిగింది. కేవలం అంటే ఫేస్ ఆఫ్ కవితకని అనుకోవచ్చు. 100% కదా. ఇప్పుడు మేము ఇంకా పార్టీ ఎస్టాబ్లిష్ చేయలేదు, పార్టీ పెట్టలేదు, పేరు కూడా పెట్టలేదు, మాకు గుర్తు కూడా రాలే. వేరే పార్టీ గుర్తుతో మేము మద్దతు ఉన్నటువంటి దానికే ఈ శాంపిల్ మాత్రమే. ఇది ఇంత పెద్ద ఎత్తున వచ్చింది శాంపిలే. మరి రాబోయే రోజులు ఇంకెట్లుంటుంది పార్టీ పెట్టిన తర్వాత? అందుకే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూడండి మీరు, దిమ్మ తిరిగేటువంటి సమాధానం ఉంటుంది. పెద్ద ఎత్తున ఇప్పటికే చాలా మంది మేము పోటీ చేయడానికి వస్తామని చెప్పి చాలా మంది ఆఫీస్ దగ్గర రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదేమైనా కానీ యువతరానికి మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది జాగృతిలో. 60% పైన యువకులకు అవకాశాలు జాగృతిలో ఉంటాయి. అంటే 10 సంవత్సరాల్లో ఉద్యమకారులు గుర్తుకు రాలేరు. ఇప్పుడే కారుల గురించి అవకాశం కోసం మీరేమన్నా సభలో అనుకోవచ్చు. అట్లేం లేదు. ఉద్యమకారులకు జరిగినటువంటి అన్యాయాన్ని అప్పుడు అడగలేకపోయినాం కాబట్టే ఇప్పుడు ఉద్యమకారులకు 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ సాధించుకొని, మరి మనం న్యాయం చేయలేకపోయినాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు రావాల్సినవి తెలంగాణ ఏదైతే సాధించుకుంటూ ఎన్నో కళలు కన్నటువంటి వాళ్ళ కళలన్నీ అన్ని ఆశయాలని ఏదైతే ఉద్యమకారులు చనిపోయినట్టు ఉద్యమకారులు వాళ్ళ కుటుంబాలను కనీసం గౌరవించినటువంటి 2 ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, రెండింటిని నిలదీసి మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళ తరపున మేము అండగా ఉండి రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి అండగా నిలవడానికి భరోసాతోనే మొన్న ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇది మొత్తం ట్రైలర్ మాత్రమే. 100% ట్రయల్ మాత్రం రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇప్పుడే చూసి మీరు వేలాది మందికి వచ్చి కవిత గారిని కలవడం జరుగుతుంది. చాలా మంది ఇక జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అందరిని జాయిన్ చేసుకొని ఇంకా ముందుకు పోతాం. పెద్ద ఎత్తున పార్టీని ముందుకు తీసుకుపోతాం సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.